ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ప్రస్తుతమైన ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు రేపు పదవి విరమణ చేస్తూ ఉండగా ఆయన స్థానంలో సాంబశివరావును ఇన్ఛార్జ్ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. సాంబశివరావు 1984 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. కృష్ణా పుష్కరాల కోసం దక్షిణ మధ్య రైల్వే 358 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో సర్వీసులు ఉంటాయని అన్నారు అధికారులు. ఈ రైళ్లలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో భూ కేటాయింపుల విధానాన్ని ఉత్తర్వుల్లో పేర్కొంది. శాసనసభలో 50% కంటే ఎక్కువ బలం ఉన్న పార్టీలకు 4 ఎకరాలు, 25 నుంచి 50% బలం ఉన్న పార్టీలకు అరెకరం, 25% కంటే తక్కువ బలం ఉన్న పార్టీలకు 1000 గజాల భూమిని కేటాయించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరొకసారి వాయిదా పడింది. ప్రాజెక్టులపై కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా తాము కూడా ఓ ప్రజెంటేషన్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ప్రకటించారు. అందుకు గాంధీ భవన్ లో 23వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ఉత్తమ్ కుమార్ అనారోగ్యం కారణంగా ఈ ప్రజెంటేషన్ తో పాటు ఈ నెల 25న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ ప్రకటించింది. లష్కర్ ఉజ్జాయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయం చుట్టూ భారీ లైటింగ్ ను పెట్టారు. సికింద్రాబాద్ బాటా నుంచి అమ్మవారి దేవాలయం వరకు కూడా ఏర్పాటు చేసిన లైటింగ్ భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉంది. జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు 3D లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆలయ ఈవో అన్నపూర్ణ. హైదరాబాద్ లోని ఒక హాస్టల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ఉన్న లేడీస్ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ ను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. మహిళలు వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో ఒక నెమలి చనిపోయింది. కూకట్పల్లి జేఎన్టీయూ ఖాళీ స్థలంలో నెమలి కళేబరాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు ఇది చనిపోయిందా లేక ఎవరైనా హతమార్చారా అన్న కోణంలో దర్యాప్తు చేసి చివరకు వీధి కుక్కలు చంపినట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. ఎంసెట్ పరీక్షా పత్రం లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య హైదరాబాద్ లో ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ కూడల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లీకేజ్ పై దర్యాప్తును సీఐడీకి కాకుండా సీబీఐకు అప్పచెప్పి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులు. అంత్య పుష్కరాల్ని పురస్కరించుకుని రాజమండ్రి స్నానఘాటాలలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు డీఐజీ రామకృష్ణ. ప్రధాన పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్లను పరిశీలించిన ఆయన బారికేడ్ల ఏర్పాటుపై సూచనలను ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంత్య పుష్కరాలకు ప్రతిరోజు 1,00,000 మంది భక్తుల వరకు వస్తారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. కడప వక్కలపేటకు చెందిన షంసుద్దీన్ ను గుర్తు తెలియని వ్యక్తులు టవల్తో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణం జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ పాల్గొని మొక్కల్ని నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కల్ని నాటారు. మంచి వర్షాలు కురిసి బంగారు తెలంగాణ సాధించే దిశగా వెళ్లేందుకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు స్మితా సబర్వాల్. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి హరీష్ రావు. పాలమూరు జిల్లాలో పలు ప్రాజెక్టులను సందర్శించిన ఆయన
కొత్తకోటలోని భీమా ఫేజ్ 2 లిఫ్ట్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ టీడీపీలు అధికారంలో ఉంటే మరొక 10 ఏళ్లైనా కూడా రైతుల పొలాలకు నీళ్లొచ్చేవి కావని అన్నారు హరీష్ రావు. ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టుల భూసేకరణకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు హరీష్ రావు. క్యూఎస్ బ్రిక్స్ ఏసియా ర్యాంకింగ్స్ లో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ స్థానం సంపాదించుకుంది. భారతదేశం తరపున దరఖాస్తు చేసుకున్న 43 యూనివర్సిటీల్లో ఏయూ 23వ స్థానం సంపాదించుకోవడం గర్వకారణమని అన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అకాడమిక్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ రేషియో, అంతర్జాతీయ సదుపాయాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే స్థానం సంపాదించుకుందన్న వీసీ ఈ ర్యాంకింగ్లు ఏయూ స్థాయిని మరింత పెంచాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించింది అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మహిళలపై నేరాలు, మత ఛాందసవాదం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన ప్రభావం వల్ల స్త్రీలలో స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించి తప్పుడు అభిప్రాయాలు నెలకొన్నాయని చెప్పారు ఆ సంఘం జాతీయ అధ్యక్షురాలు ఛాయా ముఖర్జీ. ప్రకాశం జిల్లాలోని పాల డైరీలపై దాడులు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. ఒంగోలులోని మంగమూరు డొంక, కర్నూలు రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లోని పాల డైరీల్లో తనిఖీలను నిర్వహించి పెరుగు, పాలను సేకరించారు. గత కొద్ది రోజుల నుంచి డైరీల్లో కల్తీ జరుగుతున్న ఫిర్యాదుల మేరకు శాంపిల్ సేకరించామన్న అధికారులు సేకరించిన పాలు, పెరుగులను పరీక్షలకు పంపుతున్నామని చెప్పారు. నివేదికలను పరిశీలించి కల్తీ చేస్తున్న పాల డైరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు విజిలెన్స్ అధికారులు. గతంలో నిర్మించిన ఐఓఏ ఇళ్లకు ప్రభుత్వం త్వరలో చెల్లింపులు చేయనుందని చెప్పారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె వెరిఫికేషన్ పూర్తయిన వాటికి 15 రోజుల్లో చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జిల్లాలో వేగవంతం చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఇళ్లకు టెండర్లు పిలవాలన్న పద్మా దేవేందర్ రెడ్డి అర్హత ఉన్న వారికి తప్పక డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని చెప్పారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు. జిల్లాలోని గణపురం మండలం గణపసముద్రం వద్ద హరితహారంలో భాగంగా అక్కడ చింద కళాకారులతో కలిసి మొక్కల్ని నాటారు. అనంతరం 3 మండల చింద కళాకారుల కుటుంబాలతో కలిసి మాటామంతిని జరిపారు. చింద కళాకారులకు నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. పల్లెల్లో అంతరించిపోతున్న పౌరాణిక చింద కళాకారులకు తాను అండగా నిలుస్తానన్న శాసనసభాపతి తన జీవితంలో వారికి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు.